ఇహలోక దేవత అవిశ్వాసులైన కండ్లకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు అనే విషయం బైబిల్లో మనం చూస్తాం. వాస్తవమే. సృష్టికర్త అయినటువంటి మన ప్రభువును విడిచి, సృష్టికర్తను విడిచి సృష్టించబడిన ప్రతి వస్తువును దేవుళ్ళుగా ఆరాధన చేసేటట్లుగా దుష్టుడు వాళ్ళని ప్రేరేపించి ఆ దిశగా నడిపిస్తూ ఉన్నాడు. సృష్టించబడిన ప్రతి వస్తువు మీదికి వారి విశ్వాసాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క మాటకు, ఆజ్ఞకు చాలా వ్యతిరేకం. అలాగే గుడ్డి పాస్టర్స్ కూడా సృష్టికర్త అయినటువంటి మన ప్రభువును, క్రీస్తు యేసును విడిచి ఆయన యందు ఉండాల్సినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టేటట్లుగా వస్తువుల మీదకు ప్రతి వారి విశ్వాసం వెళ్ళేటట్లుగా వీళ్ళు చేస్తున్నారు. సాతాను, దుష్టుడు ఆ దిశగా లోకంలో వాడుకుంటున్నాడు, ఈ దిశగా పాస్టర్లను వాడుకుంటున్నాడు. కాబట్టి దయచేసి గమనించి సృష్టికర్త మన ప్రభు అయిన క్రీస్తు యేసు వైపుకు ప్రతి వారి విశ్వాసం వెళ్ళాలని, యేసుక్రీస్తు వైపుకు ఆకర్షించబడాలని, ఆయన యందు విశ్వాసంతో నడవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కాబట్టి సృష్టించబడిన ఏ వస్తువులలో ఏమీ లేదు, సృష్టించబడినటువంటి వస్తువులలో ఏమీ లేదు, సృష్టికర్తలోనే సమస్తం ఉంది. కాబట్టి యేసుక్రీస్తుని ఆరాధించండి, ఆయన వాక్యం యందు, ఆయన యందు నమ్మకం కలిగి ఉండండి. ఇది మీకు మంచిది.